ఏమైంది అంటే ఓ నాను ఓకేనా హెయిర్ పిచ్చిదానిలాగా ఉంటదిరా. అరే ఎందుకు అట్లా చేస్తున్నావు? సగం నీ వల్లనే టైం వేస్ట్ అవుతుంది. ఇవి కొనకు డిలీట్ చేయి. తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ మర్చిపోయినా మళ్ళీ మర్చిపోయినా ఏం చెప్పాలో ప్లీజ్ అటెచ్ మర్చిపోయినా. ఇది డిలీట్ చేసే మళ్ళా తీస్తాను మచ్చా ఓ సారీ వద్దు చెప్తా డైవర్ట్ మంచిగా ఇది లేకుండా లక్కీ. ఏం చేయలేదు నేను మర్చిపోయాను. ఎందుకు నానా మచ్చా మర్చి తిని ఊరికే మర్చిపోతే. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాలిని వినే బ్లాగ్. దిస్ ఈజ్ ఇన్ కంటిన్యూషన్ టు మై ప్రీవియస్ వీడియోలో నేను ఎక్కడెక్కడ షాపింగ్ చేశానో చూసారు కదా. ఇప్పుడు నేను ఏమేమి కొన్నానో చూపిస్తాను. ఫస్ట్ ఈ లీఫ్ ప్యాటర్న్ డెకరేషన్ ఐటమ్ తీసుకున్నాను. ఇది నేను మోదం జాహి మార్కెట్ దగ్గరలో ఉన్న ఒక షాప్ లో తీసుకున్నాను. షాప్ నేమ్ అయితే నాకు గుర్తులేదు. బట్ దిస్ ఇస్ సెట్ ఆఫ్ 2 pieces and each one costed me 250 rupees. So I got this one for 500. నెక్స్ట్ ఈ బ్యాక్ డ్రాప్ క్లాత్ తీసుకున్నాను. దిస్ వన్ కాస్టెడ్ మీ 1250 రూపీస్. ఇది నేను ధీరజ్ నోవెల్టీస్ అజీజ్ ప్లాజాలో తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో 800 రూపీస్కి అట్లా కూడా దొరికిపోతుంది, కానీ ఇలాంటి క్వాలిటీ రాదు. అది బ్యానర్ క్లాత్ లాగా వస్తుంది. ఐ థాట్ దిస్ ఈస్ వర్త్ ఇట్ బికాస్ దీనికి ఇట్లా మనం రాడ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చారు. మళ్ళీ ఏంటంటే ఎక్కడ కూడా మనకి స్టిచ్ అనేది కనపడదు. మనం 800 రూపీస్లో వచ్చే దానికైతే 2 pieces అటాచ్ చేసినట్టుగా ఉంటుంది. ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో మొత్తం ఇక్కడ చూపిస్తాను. దాని తర్వాత ఈ ప్యారెట్స్ తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ధీరజ్ నోవెల్టీస్ అజీజ్ ప్లాజా. దిస్ ఈజ్ సెట్ ఆఫ్ 10 pieces అండ్ ఇది నాకు 800 రూపీస్కి వచ్చింది. క్వాలిటీ పరంగా చూస్తే చాలా బాగున్నాయి, కానీ ఏంటంటే లోపలికి అన్ని ఇలా పెట్టారు, కొంచెం డ్యామేజ్ పీసెస్. ఇవి నేను చూసుకోలేదు. ఒక దానికి ఇట్లా నోస్ మిస్సింగ్, ఇంకో దానికి ఐ ఈజ్ మిస్సింగ్. సో మనం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకొని చూసుకుంటే బెటర్. దాని తర్వాత ఈ ఫ్లవర్స్ తీసుకున్నాను. దిస్ ఇస్ ఆల్సో సెట్ ఆఫ్ 10 pieces. ఇది నేను రామ్దేవ్ ఫ్లాస్ అజీజ్ ప్లాజాలో తీసుకున్నాను. దిస్ వన్ కాస్టెడ్ మీ 1000 రూపీస్ ఫర్ 10 pieces. క్వాలిటీ వైజ్ చాలా బాగున్నాయి. మేము డెకరేషన్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఏమనుకున్నామంటే టోటలీ వాషబుల్ ఉండాలి అనేసి అనుకున్నాము, అందుకని ఇలాంటివి తీసుకున్నాను. సో దిస్ ఈస్ వాషబుల్ అండ్ క్వాలిటీ వైజ్ ఇట్స్ ద బెస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఈ ఫ్లవర్ హ్యాంగింగ్ సెట్స్ తీసుకున్నాము. ఇది నేను డిఫరెంట్ సైజెస్లో తీసుకున్నాను. వన్ ఈస్ 3 feet అండ్ ద అదర్ ఈస్ 4 feet. ఈ 3 feet వన్ కాస్టెడ్ మీ 300 per pair అండ్ ద 4 feet వన్ కాస్టెడ్ మీ 350 per pair. ఇది కూడా నేను రామ్దేవ్ ఫ్లాస్ లో తీసుకున్నాను, సేమ్ ప్లేస్ అజీజ్ ప్లాజా. దాని తర్వాత ఈ 2 క్యూట్ బాస్కెట్స్ తీసుకున్నాను. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా, నాకు చాలా బాగా నచ్చాయి. ఇందులో ఇట్లా కవ్ ప్రింట్స్ వచ్చాయి, పిచ్ వై ప్రింట్స్ అంటారు కదా అట్లాగా. ఇది కూడా నేను సేమ్ ప్లేస్ ధీరజ్ నోవెల్టీస్ లో తీసుకున్నాను. దిస్ వన్ కాస్టెడ్ మీ 160 రూపీస్ per piece. 2 pieces ఎందుకు తీసుకున్నానంటే మా పాప కోసం, మా చెల్లి వాళ్ళ పాప కోసం. దాని తర్వాత ఈ 6 piece ఉర్లీ సెట్ తీసుకున్నాము. ఇది యాక్చువల్లీ కొనకుందుకు మేము ఇలాంటి వాటి కోసం చాలా ట్రై చేసాము, రెంట్ తీసుకుందాం అనేసి. కానీ ఆ రెంటల్ ప్రైస్ లో మాకు ఇవి వచ్చేస్తాయని అనిపించి మేము కొనుక్కుందామని డిసైడ్ అయ్యాము. సో దిస్ ఇస్ లైక్ ఐ సెడ్, దిస్ ఇస్ సెట్ ఆఫ్ 6 pieces. ఇందులో ఇట్లా 3 టీ లైట్ హోల్డర్ సెట్స్ వచ్చాయి, డిఫరెంట్ సైజెస్. అండ్ ఇట్లా 3 ఉర్లీ బాల్స్ వచ్చాయి, ఇవి కూడా సేమ్ డిఫరెంట్ సైజెస్. దిస్ వన్ కాస్టెడ్ మీ 3000 రూపీస్ ఫర్ ఎంటైర్ సెట్. ఇది కూడా నేను ధీరజ్ నోవెల్టీస్ లో తీసుకున్నాను, సేమ్ ప్లేస్ అజీజ్ ప్లాజా. దాని తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కోసం మేము చాలా ఆప్షన్స్ చూసాము. మేమేమనుకున్నామంటే రెగ్యులర్ గా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కాకుండా ఏదైనా డిఫరెంట్ గా ఇద్దాం, అట్లీస్ట్ మా దాంట్లో ఎవ్వరు ఇప్పటి వరకు ఇవ్వనటువంటి గిఫ్ట్స్ ఇద్దాం అనేసి. we wanted to give the best, so we went for this one.
ఇందులో ఇట్లా కౌ ప్రింట్స్ వచ్చాయి. ఇందులో కూడా సేమ్. ఇందులో ఫ్లవర్స్ అయినా కొబ్బరికాయ అయినా పెట్టుకోవచ్చు అట్లాగా. వీళ్ళు హోల్సేలర్స్ కాబట్టి సింగిల్ పీసెస్ అయితే ఇవ్వరు. యూ హ్యావ్ టు టేక్ ఇన్ బల్క్. దిస్ వన్ కాస్టెడ్ మీ 10 రూపీస్ పర్ పీస్. ఇది కూడా సేమ్ ప్లేస్, దియర్ నోవల్టీస్ అజీజ్ ప్లాజా. ఇవే కాకుండా కొన్ని జ్యువెలరీ పీసెస్ కూడా తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ వడ్డానం తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీ బెల్ట్ ఉంది ఇది. ఇలాంటి పీస్ కోసం నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఫైనల్లీ నేను ఆల్రెడీ చెప్పినట్టు శృంగార్లో అయితే దొరికింది ఇలా మూవబుల్ పెండెంట్. శృంగార్ బేగం బజార్లో ఉందండి. అండ్ దిస్ వన్ కాస్టెడ్ మీ 2400. నెక్స్ట్ ఈ బీడ్స్ మాల తీసుకున్నాను. దిస్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ సీజెడ్ బీడ్స్ అండ్ స్వరోస్కీ పర్ల్స్. దీనికి ఇట్లా మంచి పెండెంట్ ఇచ్చారు. అండ్ ఈ బీడ్స్ కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. క్యూట్ గా ఉన్నాయి కానీ నాకు సెట్ అవ్వవు. I got this for 1500 rupees after discount. నెక్స్ట్ ఈ జడా కుందన్ చోకర్ తీసుకున్నాను. దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది, మూవబుల్ పెండెంట్. చాలా బాగుంది యాక్చువల్లీ. ఇది కూడా నేను సేమ్ ప్లేస్ శ్రీదీవాన్ ఆర్ట్ జ్యువెలర్స్ లో తీసుకున్నాను. I got this for 2800 after discount. నెక్స్ట్ ఈ బొట్టు మల్ల తీసుకున్నాను. మంచి క్వాలిటీలో వచ్చింది ఇది. బొట్టు సైజ్ కూడా చాలా బాగుంది. దిస్ ఈజ్ ఇన్ కోటా స్టోన్స్. పెట్టుకుంటే కూడా చాలా బాగా కనపడుతుంది. దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఇది నేను వర్ష ఆర్ట్ జ్యువెలర్స్ అనే షాప్ లో తీసుకున్నాను. దీనికి 2880 రూపీస్ చార్జ్ చేశారు. వర్ష ఆర్ట్ జ్యువెలర్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు పాకిజా జ్యువెలర్స్ ఉంటుంది. దీనికి ఇచ్చిన ఇయర్ రింగ్స్ నాకు అంతగా నచ్చలేదు కాబట్టి నేను జడా కుందన్ లో దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. చాలా ప్రెట్టిగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే. కొంచెం హెవీగా ఉన్నాయి, పర్లేదు, వెయిట్ మేనేజ్ చేయగలుగుతాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్ వన్. ఇది కూడా నేను సేమ్ షాప్ లో తీసుకున్నాను. ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 రూపీస్ పడింది. ఇవే కాకుండా మేము ఆన్లైన్ లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ పర్చేస్ చేసాము ఫర్ డెకరేషన్ పర్పస్. కొన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇందులోనే చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ బనానా స్టెమ్ స్టాండ్ తీసుకున్నాము. మంచి స్ట్రాంగ్ మెటల్ ఇది, అస్సలు ఫ్లిమ్జీ లేదు. ఎంత ప్రెస్ చేసినా అసలు బెండ్ అవ్వదు, అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇది నాకు 399 రూపీస్ పడింది ఫర్ సెట్. దీని లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ వుడెన్ చౌకీస్ తీసుకున్నాను అమెజాన్ లో నుంచి. ఇది 18x18. ఈ చౌకీస్ వల్ల అయితే మా డెకరేషన్ లుక్ చాలా ఎన్హాన్స్ అయింది. ఇలాంటి 2 పీసెస్ తీసుకున్నాను. ఇది నాకు సమ్వేర్ అరౌండ్ 1500 to 2000 రూపీస్ పడింది. ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదు, తర్వాత మెన్షన్ చేస్తాను. లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో that's all for today. I hope you all enjoyed watching this video. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కట్ చేస్తలేవేందా అని చూస్తున్నా.